మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం మన కడపలోని సిపి బ్రౌన్ గ్రంథాలయం మరియు తెలుగు భాష పరిశోధన కేంద్రం వద్దనైతే ఉన్నాము. ఇక్కడ 200 ఏళ్ల నాటి వ్రాతపత్రులు, అలాగే తాళపత్ర గ్రంథాలు, విద్య, వైద్యం, ఆయుర్వేదానికి సంబంధించినటువంటి మరెన్నో పుస్తకాలు, ఎక్కడా దొరకనటువంటి పుస్తకాలు కూడా ఇక్కడ భద్రపరిచారని సమాచారము. అవేంటో, వాటి విశేషాలేంటో లోపలికి వెళ్ళి తెలుసుకుందాం, పదండి. ప్రస్తుతం మనతో ఉన్నారు ఆచార్య తప్పెట రాంప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు, లైబ్రరీ యొక్క సంచాలకులు. వారితో మాట్లాడదాము. నమస్తే సార్. నమస్తే సార్, సిపి బ్రౌన్ లైబ్రరీ అలాగే భాషా పరిశోధన కేంద్రంగా ప్రసిద్ధి చెందినటువంటి ఈ సిపి బ్రౌన్ లైబ్రరీ గురించి, అలాగే సిపి బ్రౌన్ గారి గురించి చెప్పండి సార్. సిపి బ్రౌన్, చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ అనే పేరుతో ఉన్నటువంటి బ్రౌన్ కారణ జన్ముడు, తెలుగు సూర్యుడు అని చెప్పి కీర్తిస్తారు భాషావేత్తలు. సిపి బ్రౌన్ కడప జిల్లాకు రావడం, ఆంగ్లేయ అధికారిగా రావడం అనేది తెలుగు భాషకు ఒక వరం. ఇక్కడ ఆంగ్ల అధికారిగా వచ్చాడు. 2 సంవత్సరాల పాటు ఇక్కడ నివసించాడు. తర్వాత రెండోసారి 1826 నుంచి 29 వరకు 3 సంవత్సరాల పాటు ఇక్కడ నివసించేటువంటి క్రమంలో ఆయన అనేక కార్యక్రమాలు చేశాడు. భాషా సాహిత్యానికి, తెలుగు భాషా సాహిత్యానికి గొప్ప సేవ చేశాడు. ఈ ప్రాంతంలో నివసించి ఇక్కడ ఆయన తన సొంత డబ్బును వెచ్చించి ఒక బంగ్లా నిర్మించుకొని ఇక్కడ ధర్మబడులు స్థాపించి తెలుగు భాషకు, సాహిత్యానికి గొప్ప సేవ చేశాడు. పండితులకు పోషించాడు. పండితులతో చర్చాగోష్ఠులు ఏర్పాటు చేశాడు. ప్రాచీన సాహిత్యానికి సంబంధించినటువంటి మరుగున పడినటువంటి తాళపత్రాలను తెప్పించి వాటికి శుద్ధపత్రులు రాయించి, వ్యాఖ్యానాలు రాయించి, ఆ మరుగున పడినటువంటి గ్రంథాలను వెలుగులోకి తీసుకుని రావడానికి విశేషమైనటువంటి కృషి చేశాడు. 15 ఎకరాలని ఆయన సొంత డబ్బు వెచ్చించి కొనడం జరిగి, అలాగే ధర్మబడులు అనే పాఠశాలని కూడా స్థాపించడం జరిగింది. దీని వెనుక ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి సార్? ఆయన ఉద్దేశం ఏంటంటే, బ్రిటిష్ పాలకులు అయినప్పటికీ ఆయన కోర్టు వ్యవహారాలు చూస్తూ అనేక మంది ప్రజలతో సాన్నిహిత్యం ఏర్పడిన తర్వాత వ్యవహారిక భాష గురించి ఆయనకు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఏర్పడింది. ప్రజల భాషలో పరిపాలన సాగాలి, ప్రజా భాషలోనే వ్యవహారాలన్నీ నడవాలి అనేటువంటి ఉద్దేశంతో తెలుగు భాషా ప్రాంతం కాబట్టి తెలుగు భాషకు సంబంధించినటువంటి ప్రాచీన సాహిత్యము, ప్రజా సాహిత్యం, ముఖ్యంగా వేమన సాహిత్యము, వేమన యొక్క ఫిలాసఫీ, తాత్వికతను ప్రజలకు చేరువ చేసి ప్రజల్లో, సంఘంలో మార్పును తీసుకొని రావాలి అని చెప్పి ఆయన విశేషమైనటువంటి కృషి చేశాడు. అందులో భాగంగా సతీ సహగమనం జరిగేటప్పుడు కూడా ఆయన వెళ్ళి నివారించడం జరిగింది. సంఘ సంస్కరణకు సంబంధించినటువంటి విశేషమైనటువంటి కృషి చేశాడు. మూఢనమ్మకాలు రూపుమాపి సమాజంలో చైతన్యం తీసుకొని రావాలి. అలా తీసుకొని రావాలంటే వేరే భాషతో సాధ్యం కాదు, ప్రజల భాషతోనే సాధ్యమవుతుందని చెప్పి వ్యవహారిక భాషకు సంబంధించినటువంటి కృషి జరిగింది. అందులో భాగంగా నిఘంటు నిర్మాణం కూడా జరిగింది. తెలుగేతరుడైనటువంటి ఒక ఆంగ్లేయుడు, విదేశీయుడు తెలుగు భాష మీద మక్కువ పెంచుకొని ఇలా చేయగలిగినాడు కాబట్టి ఆయన మనం తెలుగు సూర్యుడు అని చెప్పి కీర్తిస్తున్నాం. తాళపత్ర గ్రంథాలను డిజిటలైజేషన్ చేసే ప్రక్రియ కొనసాగుతుందంట కదా సార్, ఎంతవరకు వచ్చింది? తాళపత్ర గ్రంథాలను దాదాపు 200 పైగా అరుదైనటువంటి తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి. వాటిని మేము వేదిక్ విశ్వవిద్యాలయం తిరుపతి వాళ్ళతో ఎంఓయూ చేసుకున్నాము. ఇంకా అనేక విశ్వవిద్యాలయాలతో కూడా ఎంఓయూ చేసుకుంటున్నాం. అందులో భాగంగా వాళ్ళు మాకు ఉచితంగా డిజిటలైజేషన్ చేయిస్తున్నారు. అలాగే మాకు డిజిటల్ యంత్రం కూడా ఉంది. ప్రతిరోజు మాకు నిరంతరం ఇక్కడ డిజిటలైజేషన్ జరుగుతూ ఉంది. మనస్సు ఫౌండేషన్ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి మా గ్రంథాలను ఆల్మోస్ట్ అన్నీ డిజిటలైజేషన్ చేసి మాకు PDF కాపీ కూడా ఇచ్చారు. సార్, ఇది గ్రంథాలయం మాత్రమే కాదు, పరిశోధనా కేంద్రం అని చెప్తా ఉన్నారు కదా. ఇది వివిధ రంగాల్లో ఉన్నటువంటి పరిశోధకులకు గొప్ప నిధి అని కూడా చెప్తూ ఉంటారు. మరి అలాంటప్పుడు ఇక్కడ ఎటువంటి సౌకర్యాలు ఉన్నాయి, పరిశోధకులకు సంబంధించినటువంటి వర్క్లు ఏ విధంగా జరుగుతున్నాయి, ఒకసారి చెప్పగలరా? మొట్టమొదట ఈ గ్రంథాలయం స్థాపించిన ఉద్దేశ్యము భాషా సాహిత్యానికి సంబంధించినటువంటి గ్రంథాలను సేకరించడం, తాళపత్రాలను సేకరించడం, రాతపత్రాలను సేకరించడం వరకే పరిమితమైంది. క్రమక్రమంగా ఇతర విశ్వవిద్యాలయాల సహకారంతో మొట్టమొదట దీన్ని పరిశోధనా కేంద్రంగా రూపుదిద్దాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు, ముఖ్యంగా శ్రీ జానమతి హనుమత్ శాస్త్రి గారు, అలాగే ఈ గ్రంథాలయం స్థాపనకు
స్థలం ఇచ్చినటువంటి స్థలదాత సంపత్ కుమార్ గారు ఈ యొక్క ఆధ్వర్యంలో ఈ క్రమక్రమంగా పరిశోధనా కేంద్రంగా రూపుదిద్దుకుంది. పిహెచ్ 500కు పైగా పిహెచ్డి థీసిస్ ఉన్నాయి, రీసెర్చ్ జర్నల్స్ ఉన్నాయి, అంటే పరిశోధన వ్యాసాల సంచికలు ఉన్నాయి, పరిశోధనకు సంబంధించినటువంటి పుస్తకాలు ఉన్నాయి. అన్నిటికీ మించి మా దగ్గర 2 రీసెర్చ్ అసిస్టెంట్ ఉన్నారు, పరిశోధన సహాయకులు ఉన్నారు మా సిబ్బందిలో. మాకు 10 మంది పైగా సిబ్బంది ఉంటే అందులో 2 రీసెర్చ్ అసిస్టెంట్ ఉన్నారు. వాళ్ళు ఎవరైనా ఇక్కడ పరిశోధకులు వచ్చినప్పుడు వాళ్ళకు కావాల్సినటువంటి అవసరాలు చూస్తారు, వాళ్ళకి ఏమేం కావాలి, వాళ్ళ పరిశోధన అంశానికి సంబంధించినటువంటి పుస్తకాలు ఇక్కడ ఏమేమి లభ్యమవుతున్నాయి, ఆ అంశాలపైన ఇతరులు ఎవరైనా పరిశోధన చేసింటే వాటికి సంబంధించినటువంటి వనరుల కేంద్రంగా ఇది ఉపయోగపడుతుంది. 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి పరిశోధకులు ఈ కేంద్రానికి వచ్చేస్తుంటారు. వాళ్లకు దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి పరిశోధకులకు వసతి కేంద్రంగా కూడా ఇది ఉపయోగపడుతుంది. మాకు 2 వసతి గదులు ఉన్నాయి, తక్కువ ధరకు వాళ్ళకు ఉండడానికి మేము సౌకర్యం కల్పిస్తాము. భోజనం అది బయట తింటారు. చరిత్ర సాహిత్య విషయాలు తెలుగు ప్రజలకి అందజేయాలని కృషి చేస్తూ ఉన్నారు. మరి ఆ పనులు ఎక్కడి వరకు వచ్చాయి సార్? అలాగే ఇక్కడ ఉన్నటువంటి మేము సేకరించినటువంటి కైఫియత్తులు 7 వాల్యూమ్స్ 7 భాగాలను ప్రచురించడం జరిగింది. 8వ భాగం ప్రచురణ కూడా కార్యక్రమం ముమ్మరంగా జరుగుతుంది, దాదాపు పూర్తి అయ్యింది. త్వరలో 8వ భాగం కూడా ప్రచురిస్తాము. బ్రౌన్ లేఖలు 11 సంపుటాలు ఈ గ్రంథాలయం సేకరించింది. ఈ 11 సంపుటాల్లో ఉన్నటువంటి విషయాలను ఇంతవరకు మేము ఒక సంపుటాన్ని ప్రత్యేకంగా ప్రచురించడం జరిగింది. సార్ కైఫియత్తులు అంటే ఏంటి, విశేషాంశాలు చెప్పగండి సార్? కైఫియత్తులు అంటే స్థానిక చరిత్రకు సంబంధించినటువంటి సేకరణలు, రాతప్రతులు అన్నమాట. అంటే గ్రామాలలోకి వెళ్ళినప్పుడు మెకంజీ సహాయకులతో పాటు ఆయన వెళ్ళి అక్కడ గ్రామ చరిత్రలను సేకరించారు. అంతకుముందు మనకు చరిత్ర అనేది లేదు. చరిత్ర నిర్మాణానికి ఈ కైఫియత్తులు ప్రాథమిక వనరులుగా ఉపయోగపడతాయి. గ్రామ చరిత్రలను గురించి ఎవరైనా అనుభవం కలిగినటువంటి వ్యక్తులు చెబుతూ ఉంటే రాసుకుంటూ ఉంటారు. వాటిని మెకంజీ సేకరించారు. వాటిని మేము ఈ స్టేట్ మ్యాన్స్క్రిప్ట్స్ లైబ్రరీ నుంచి, స్టేట్ ఆర్కీవ్స్ నుంచి కూడా మేము సేకరించుకున్నాము. వాటిని గొలుసు రాతలో ఉన్నాయి. గొలుసు రాతలో ఉన్నటువంటి రాతప్రతులను అర్థమయ్యేటువంటి రాతలేకి రాసుకుంటూ పోతున్నాం. అంటే కడప జిల్లాకు సంబంధించినటువంటి చరిత్ర, ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతి గురించి, ప్రాచీన చరిత్ర గురించి, గ్రామనామాల విశేషాల గురించి, ముఖ్యంగా స్త్రీలు చేసినటువంటి త్యాగం గురించి చాలా గొప్పగా కైఫియత్తుల ద్వారా తెలుసుకోవచ్చు. సార్ ఇక్కడ జరిగేటువంటి సాహిత్యేతర కార్యక్రమాల గురించి చెప్పండి సార్. అంటే వారానికి ఒక రోజు పెద్ద కార్యక్రమాలు జరుగుతాయి. అలా కాకుండా ప్రతిరోజు కూడా కార్యక్రమాలు జరిగినటువంటి అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా యోగి వేమన విశ్వవిద్యాలయం ఈ ట్రస్ట్ను స్వీకరించిన తర్వాత మాకు మొట్టమొదట వేమన పైన సదస్సు జరిగింది, తర్వాత అన్నమయ్య పైన సదస్సు జరిగింది, కేంద్ర సాహిత్య అకాడమీ పుట్టపర్తి నారాయణచార్యుల పైన, రారా పైన కూడా సదస్సులు జరిగినాయి. అయితే యోగి వేమన విశ్వవిద్యాలయం తెలుగు విభాగము అలాగే సిపి బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం సంయుక్తంగా నిర్వహించినటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. సార్ ఆయుష్ విభాగం వారు ఇక్కడ నుంచి పుస్తకాలు కోరినట్టు కూడా సమాచారం ఉంది సార్, అది నిజమేనా? అవును, ఆయుర్వేద వైద్య శాస్త్రానికి సంబంధించినటువంటి తాళపత్ర గ్రంథాలు మా దగ్గర ఉన్నాయి. ఆయుష్ విభాగం వాళ్ళు ఆ విషయం తెలుసుకొని మమ్మల్ని సంప్రదించినప్పుడు మేము వాటికి కావాల్సినటువంటి సమాచారము మేము స్కాన్ చేసి ఇచ్చాము. దాన్ని వాళ్ళు వైద్య పరిశోధన చూడమని మొదలైన గ్రంథాలను చూసి వాళ్ళు పరిశోధించి అందులో వాళ్ళకు తెలియనటువంటి అనేక విషయాలను తెలుసుకొని తర్వాత మాకు కృతజ్ఞతలు కూడా తెలియజేశారు. మీ వల్ల మేము కొన్ని కొత్త విషయాలు తెలుసుకున్నామని చెప్పి. సార్ రోజుకి ఇక్కడికి సందర్శకులు ఎంతమంది వస్తూ ఉంటారు, అలాగే మెంబర్షిప్ ఎంతమంది ఉన్నారు, మెంబర్షిప్ తీసుకోవాలంటే ఏం చేయాలి సార్? ఇక్కడ ఏదైనా కార్యక్రమాలు జరిగేటప్పుడు అయితే మామూలుగా మాకు 200 దాకా పాఠకులు వస్తారు. మామూలుగా ప్రతిరోజు వచ్చేటువంటి పాఠకులు 50 నుంచి 100 మంది ఉంటారు. అందులో మా ముఖ్యమైన విశేషం ఏంటంటే 18 నుంచి 20 మంది విద్యార్థులు నిరంతరము లైబ్రరీ మొదలు పెట్టినప్పటి నుంచి సాయంకాలం మూసేసే వరకు ఇక్కడ పోటీ పరీక్షలకు చదువుకుంటూ ఉంటారు. సభ్యత్వం సంబంధించి మాకు శాశ్వత సభ్యత్వం ఉంది. 500 రూపాయలు కట్టిన వాళ్ళకు శాశ్వత సభ్యత్వం ఇస్తే 15 రోజులు టైం, 15 రోజుల లోపల మళ్ళీ తిరిగి వాపసు ఇవ్వాలి. శాశ్వత సభ్యత్వంతో పాటు ఇక్కడ లిటరరీ క్లబ్ కూడా ఉందండి. లిటరరీ క్లబ్లో కూడా మెంబర్షిప్ రెండింటికి కలిపి మేము 500 రూపాయలు వసూలు చేస్తున్నాం. సరే గ్రంథాలయం యొక్క స్థాపన ఉద్దేశము ఏంటి సార్?
దీని యొక్క ఉద్దేశము మొట్టమొదటి అయితే గ్రంథాలయము, ఇక్కడ ప్రజలు రావడము, పాఠకులు చదువుకోవడానికి సౌకర్యం ఏర్పాటు చేయాలనేటువంటి ఉద్దేశమే. తర్వాత ఇది విస్తరించిన తర్వాత ఇది గొప్ప పరిశోధనా కేంద్రంగా అవతరించిన తర్వాత పరిశోధనకు సంబంధించినటువంటి వనరులన్నీ ఇందులో పుష్కలంగా ఉన్నాయి. చూసారు కదండి, ఇంతటి విశిష్టమైనటువంటి గ్రంథాలయం మన కడపలో ఉండడం నిజంగా మన అదృష్టం. ఈ జనరేషన్ పిల్లలకి ఫోన్లకి అడిక్ట్ అయిపోవడం వల్ల ఇలాంటి విషయాలు ఏం తెలియడం లేదు. కనీసం నెలలో ఒకసారైనా తల్లిదండ్రులు ఇక్కడికి తీసుకొచ్చినట్లయితే కొత్త కొత్త విషయాలు, కొత్త కొత్త పుస్తకాల గురించి తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనవంతు ప్రయత్నంగా పిల్లల్ని ఇక్కడికి తీసుకొద్దాము, మనం కూడా అప్పుడప్పుడు విజిట్ చేద్దాము. ఫర్ మోర్ అప్డేట్స్ స్టే ట్యూన్. కెమెరామెన్ తేజ్తో శిరీష, సుమన్ టీవీ కడప.